రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నటనలో తనకు తానే సాటి అని తెలియజేశాడు. గ్లోబల్ స్టార్‌గా మారి ఇండియాలో చక్రం తిప్పుతున్నాడు. అయితే రామ్ చరణ్ కెరీర్‌లో హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే రాడ్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిని చూసి ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇవేం సినిమాలురా బాబు అని తలలు పట్టుకున్నారు. మరి రామ్ చరణ్ కెరీర్‌లో ఉన్న అతి చెత్త సినిమాలు ఏంటి? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ లిస్ట్‌లో చెప్పాల్సిన సినిమా 'ఆరెంజ్'. 2010లో ఈ సినిమా విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయింది గానీ హిట్ అవ్వలేదు. కానీ కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమా తీశాడు. అది జనాలకు ఎక్కలేదు. అయితే తర్వాత ఇటీవల రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఆ సినిమాని ఎంతోమంది ఇష్టంగా చూశారు. కానీ మొదట్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ వేసే తింగర వేషాలు, ఈ సినిమాలో కథనం నడిపిన విధానం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మచ్చగా మిగిలిపోయింది. అలాగే మరో సినిమా 'తుఫాన్'. 2013లో 'తుఫాన్' సినిమా చేశాడు రామ్ చరణ్. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. అయితే అపూర్వ లక్కీయ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేని కథ, కథనంతో డైరెక్టర్ విసిగించేసరికి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో వారు కూడా ఇదేం సినిమా అని చర్చించుకున్నారు. ఈ సినిమా రామ్ చరణ్‌కి కెరీర్‌లో బాలీవుడ్‌లో ప్లస్ అవుతుందనుకుంటే పెద్ద మైనస్ అయింది. ఫలితంగా మరోసారి బాలీవుడ్ వైపు చెర్రీ చూడలేకపోయాడు ఈ సినిమా వల్ల. అలాగే మరో సినిమా 'గోవిందుడు అందరి వాడేలే'. ఈ సినిమా 2014లో విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే డైరెక్టర్ కృష్ణవంశీని నమ్మి రామ్ చరణ్ ఈ సినిమా చేశాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాతో చెర్రీ హిట్ కొట్టలేకపోయాడు. ఈ సినిమా కొన్ని వర్గాలు మాత్రమే సంతృప్తి పరిచింది. అందరికీ ఎక్కలేదు. ముఖ్యంగా కాజల్‌తో చరణ్ కెమిస్ట్రీ చాలా ఘాటుగా ఉంటుంది ఈ సినిమాలో. దీంతో వీరి రొమాన్స్ సీన్‌లపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఫలితంగా సినిమా మాత్రం యావరేజ్‌గా నిలిచింది. అలాగే మరో సినిమా 'వినయ విధేయ రామ'. 2019లో వచ్చిన ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. మాస్ చిత్రాలను తీయడంలో దిట్టగా పేరొందిన బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణ ఫలితాన్ని చవిచూసింది. లాజిక్ లేకుండా సీన్లు, ఫైట్‌లు పెట్టి సినిమాను చంపేశాడు బోయపాటి. మెగా ఫ్యాన్సే ఈ సినిమా చూసి ఇదెక్కడి సినిమారా బాబు! అని తలలు కూడా పట్టుకున్నారు ఆ టైంలో. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌కి ప్లస్ అవుతుందనుకుంటే పెద్ద మైనస్సే అయి కూర్చుంది. ఏకంగా సినిమా ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం పొందలేకపోయింది. ఫలితంగా ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అలాగే మరో సినిమా 'ఆచార్య'. తండ్రి చిరంజీవితో కలిసి రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో స్క్రీన్ చేసుకోవడంతో పాటు ఈ సినిమా ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలవ్వడంతో ఈ సినిమాపై ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిచ్చారు. అయితే 2002లో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్, కొరటాల శివ దర్శకుడు. జనరల్‌గా ఈయన సినిమాలు బాగానే తీస్తాడు. కానీ 'ఆచార్య' విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. పాదగట్టం అంటూ ఏదో కొత్త కథ చెప్పాలనుకుని మొత్తం కథ అడ్డం తిప్పేశాడు. తలపోటు సినిమాగా మిగిలిపోయింది 'ఆచార్య'. 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత రామ్ చరణ్ నటించడం, అందులోని తండ్రితో కలిసి ఈ సినిమా చేయడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ వాటిని ఏమాత్రం మిస్ చేయలేక 'ఆచార్య' చతికిలబడింది. చివరగా ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అలాగే మరో సినిమా 'గేమ్ చేంజర్'. 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమా. అయితే ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ, అంజలి నటించారు. తమిళ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. పొలిటికల్ డ్రామా అయిన 'గేమ్ చేంజర్' భారీ బడ్జెట్‌తో తీశారు. అయితే సినిమా రిలీజ్ అయిన రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
గ్రాండియర్ సినిమాలు చేసే శంకర్ దీనిని మాత్రం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో బెడిసి కొట్టింది. రామ్ చరణ్‌కు మరో ఫ్లాప్ వచ్చి పడింది. ఇలా ఈ సినిమాలు రామ్ చరణ్ కెరీర్‌లో రాడ్ సినిమాలుగా మిగిలిపోయాయి. అయితే 2026లో వచ్చిన 'పెద్ది' సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాకు కొంతమంది మాత్రమే బావుందని చెప్తుండగా, మరికొందరు మాత్రం ఈ సినిమా బాలేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ కెరీర్‌లో 'పెద్ది' అటు ఫ్లాప్‌గా కాకుండా, ఇటు మరీ హిట్‌గా కాకుండా, ఎటూ తెలియని స్థానంలో మిగిలిపోయిందనే చెప్పాలి.